ఓకే, రైట్. భారతదేశం యొక్క కళ మరియు పురావస్తు చరిత్రకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో పురాతనమైనది ఏది? చెప్పండి. ఇది మనము మీడివల్ ఇండియాలోని ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇండియన్ ఆర్ట్ అండ్ పురావస్తు చరిత్రకు సంబంధించి కింద పేర్కొన్న దానిలో ఏమంటున్నాము, పురాతనమైనది ఏది అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పండి. ఆప్షన్స్ ఇస్తున్నాను. భువనేశ్వర్లోని లింగరాజ దేవాలయం, ధౌలిలోని రాతి ఏనుగు, మహాబలిపురంలోని రాతి కట్టడాలు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం దీన్ని హైలైట్ చేద్దాము. వెరీ గుడ్. వెయిట్ ఏ సెకండ్ అండి. రైట్, ధౌలిలోని రాతి ఏనుగు. ఇది దేనికి సంబంధించింది? పురావస్తు చరిత్ర అంటే యాన్సీంట్ ఇండియాలోని మళ్ళీ వెరీ యాన్సీంట్ ఏదైతే మన ఆర్కియాలజిస్టులు ఏదైతే మన ఎక్స్కవేషన్ చేసి హిస్టరీని కనుగొన్నారో దాంట్లో ధౌలిలోని రాతి ఏనుగు అనేది పురాతనమైనది. నెక్స్ట్, కొండను పైనుంచి తొలిచి నిర్మించిన మస్రూర్ ఆలయ సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది? కొండని పైనుంచి తొలచి నిర్మించిన మస్రూర్ ఆలయాల సముదాయం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్. మష్రూమ్ కాదు, మస్రూర్. హిమాచల్. హిమాచల్ మస్రూర్ ఆలయ సముదాయం. సో ఇది మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా క్లాస్లో ఉన్నప్పుడు. దీనికి మస్రూర్ ఆలయాల గురించి మీకు ఫోటో కూడా చూపించాను. కింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. అది మన ఎన్సీఆర్టీ బేస్డ్ చేసినాం కదా. తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు. మరి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని నిర్మించాడు. ఈ రాజచోళుడు లేదా ఈ రాజేంద్ర చోళుడు ఎవరైతే అన్నారో ఒకరే కదా. రాజరాజ చోళ వేరు. అయితే ఈ రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురాన్ని గంగక్క కొడుకు రాజేంద్రుడు. రాజరాజ చోళుడేమో ఇగో బృహదీశ్వరాలయం అంటే చూడండి, బృహత్ అంటే పెద్దది, రాజ అని 2 సార్లు చెప్పిండు కదా. 2 సార్లు రాజ అన్నారు కాబట్టి బృహదీశ్వరాలయం పెద్దది. ఓన్లీ రాజుగాడు అన్నాం అనుకోండి, రాజుగాడు, రాజన్న, రాజయ్య. అయితే అంటే గుర్తుంచుకోవడానికి ఈ రాజేంద్ర చోళుడు ఏం చేసిండు, మనం ఎక్స్ప్లెనేషన్ రాసినాం కదా ఇక్కడ. ఆంధ్ర ఒరిస్సా మీదుగా బెంగాల్ మీదికి దండయాత్ర చేసిండు. ఆంధ్ర ఒరిస్సా అట్లా కూడా వెళ్ళొచ్చు కదా బెంగాల్ మీదకి. అక్కడి పాలరాజైన మహీపాలుని యుద్ధంలో ఓడించి ఏం చేసిండు రాజేంద్ర చోళుడు, గంగైకొండ అనే బిరుదు. గంగైకొండ అంటే మహీపాలుని యుద్ధంలో ఓడి. మరి మహిపాలుడు పాలరాజు ఎక్కడ బెంగాల్ మీద దండయాత్ర చేసినప్పుడు ఉన్న రాజు ఎవరు అంటే పాలరాజు అని మహిపాలుడు. ఓడించిన రాజు మరి ఎవరు ఇతన్ని ఓడించారు? రాజేంద్ర చోళుడు. మరి గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని అక్కడ ఒక పెద్ద శివాలయాన్ని కూడా నిర్మించాడు. మరి బృహదీశ్వరాలయం వచ్చేసి రాజరాజ చోళుడు నిర్మించారు. గంగైకొండ చోళపురం ఆలయాలకు చోళుల సజీవ ఆలయాలలో భాగంగా, అయితే చోళుల యొక్క సజీవ ఆలయాలలో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కించుకున్నది ఏది? గంగైకొండ చోళపురంలోని ఆలయాలకు. మరి గంగైకొండ చోళపురంలోనే పెద్ద శివాలయాన్ని నిర్మించిండు. అక్కడ ఉన్న ఆలయాలకే మనము ప్రపంచ వారసత్వ స్థలాల చోటు దక్కించుకున్నదని చెప్పవచ్చు. గంగైకొండ చోళపురంను కొత్త రాజధానిగా చేసుకున్నాడు. అక్కడ పెద్ద శివాలయాన్ని నిర్మించిండు. రైట్. వీటికి మాత్రమే మనం చోళుల సజీవాలయాలలో గంగైకొండ చోళపురంలోని ఆలయాలకు మాత్రమే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. నెక్స్ట్, ఉమ్మడి అంశము ఏది చెప్పండి. ఈ కొన్ని స్థలాలు ఉన్నాయి. మార్తాండ స్థలం ఉంది, మోతేరా ఉంది, కోనార్క ఉంది, అరసవల్లి.
సూర్య దేవాలయాలు కదా. రైట్, విజయనగరం, శ్రీకాకుళం, అరసవల్లి. ఎస్, మీరు మొన్న వెళ్ళొచ్చారు కదా. కోనార్క్ వచ్చేసి ఒరిస్సా. మొతెరా అయితే ఇటీవల న్యూస్లో ఉంది, గుజరాత్ సూర్య దేవాలయం విలేజ్ మొత్తం సోలార్ విలేజ్ అయింది. మార్తాండ సోలార్ విలేజ్. మామో మార్తాండ మోతేరా. మామో కోనార్క్లో ఉసరవెల్లి వచ్చిందా, అరసవెల్లి వచ్చింది. పైన పేర్కొన్న ప్రదేశాలన్నింటిలో సూర్య దేవాలయాలు ఉన్నాయి. మరి సూర్య దేవాలయాలు ఉన్నాయి అన్నది కరెక్ట్. మార్తాండ మనకు ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి. 1 సెకండ్ మీరు ఆలోచించండి, మనం చూయించినాం కదా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా, చాలా గుర్తుంచుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది మార్తాండ. మార్తాండ జమ్మూ కాశ్మీర్లో ఉందండి. వెరీ గుడ్. అయితే మార్తాండ వచ్చేసి ఇక్కడ నేను రాస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉంది. మోతెరా వచ్చేసి గుజ్లో ఉంది. కోనార్క్ వచ్చేసి ఒడిశాలో ఉంది. అండ్ అరసవల్లి వచ్చేసి విజయనగరము. రైట్, అరసవల్లిలో ఉంది. నెక్స్ట్, చోళుల చిత్రాలకు సంబంధించి ఆధారాలు ఎక్కడ కనుగొన్నారు చెప్పండి. తంజావూరు. తోలుల చిత్రాలు, ఇది యూపీఎస్సీలో అడిగారు, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఒకసారి 1998లో అడిగిన ప్రశ్న. చోళుల చిత్రాలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనుగొన్నారు? తంజావూరు చోళ చిత్రాలు. తంజావూరు ఎక్కడుంది? తమిళనాడు. వెరీ గుడ్. తాంజోర్ అని కూడా అంటుంది. అయితే మీరు అక్కడ స్టడీ చేసినప్పుడు చూసారు కదా, మొత్తం చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆడ. బాబా, టెంపుల్ సిటీ అంటే ఎన్ని టెంపుల్స్ అంటే, టెంపుల్ సిటీ కాదు కానీ టెంపుల్ సిటీ అని కేరళ అంటారు. ఇక్కడ కూడా తంజావూరు. మళ్ళీ దాని దగ్గర నుంచి వెళ్తే మనకు ఇది యూనియన్ టెరిటరీ వస్తుందా, పాండిచ్చేరి వస్తుంది, పుదుచ్చేరి. ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాలలో ఏది బృహత్తరమైన ఆలయ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది? టెంపుల్ సిటీ ఏదండి? భువనేశ్వర్. వెరీ గుడ్, వెరీ గుడ్. టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా. అవును, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే భువనేశ్వర్. మరి భువనేశ్వర్ అంటే ఒరిస్సా. గాడ్ ఓన్ స్టేట్ మాత్రం కేరళ. దేవుడి బిడ్డలు, గాడ్ ఓన్ స్టేట్. అయితే ఏది బృహత్తరమైన ఆలయ వాస్తుశిల్పానికి చెందినది అంటే గంగైకొండ చోళపురం. బృహత్తరమైన ఆలయ వాస్తు. ఇందాకనే దానికి ఏమని చెప్పినాం మనం, గంగైకొండ చోళపురంలో ఉన్న వాటికి. ఎస్ మేడం. అయితే గంగకొండ చోళపురంలో గొప్ప శివాలయాన్ని ఎవరు నిర్మించారు? రాజేంద్ర చోళ. నెక్స్ట్, భారతీయ కళా సంస్కృతికి సంబంధించి ఈ క్రింది ఇచ్చిన జతలలో సరిగ్గా ఉన్నవి ఏవి? భారతీయ. రైట్. అయితే ఏమున్నాయంటే భారతీయ దేనికి సంబంధించిన అన్నాము? కళా సంస్కృతికి సంబంధించి. చూడండి, పైన గంధర్వులు, కింద బాధపడుతున్న అనుచరులతో కూడిన బుద్ధుడి మహాపరినిర్వాణానికి సంబంధించిన పెద్ద బొమ్మ ఉందంట అజంతాలో. ఈజ్ ఇట్ కరెక్ట్? అజంతాలో బుద్ధుడి మహాపరినిర్వాణము, మరియు పైన గంధర్వులు ఉన్నారు. చూద్దాం. ఎస్, కరెక్ట్ అండి, కరెక్ట్ ఉన్నారు. నెక్స్ట్, అల్లకల్లులంగున్న జలం నుంచి భూదేవిని ఉద్ధరిస్తున్న విష్ణుమూర్తి వరాహవతానికి సంబంధించిన బుద్ధ విగ్రహం మౌంట్ ఆబులో ఉంది. మౌంట్ ఆబులో అన్నారు కాబట్టి ఇట్ ఈజ్ రాంగ్. అది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లోని ఉదయగిరిలో ఉంది. ఉదయగిరి అంటే కరెక్ట్. ఇందాక మీరు మధ్యప్రదేశ్ అన్నారు కదా, అది కరెక్ట్. మధ్యప్రదేశ్లో మధ్యలకల్లి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మధ్యలకల్లి భూదేవి నుంచి ఉద్ధరిస్తున్నప్పుడు వరాహమూర్తి అవతారానికి సంబంధించిన విగ్రహం. మౌంట్ ఆబు ఐ విజిటెడ్ 16 times. ఓకే. మామల్లపురంలో పెద్ద పెద్ద బండరాళ్ళ ఉపరితలం మీద అర్జునుడు తపస్సు లేదా గంగావతరణ ఘట్టాన్ని చిత్రీకరించారు. మామల్లపురం అంటే అప్పుడు చెప్పినాము
మామల్లపురం అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. అవును. మహాబలిపురం, వెరీ గుడ్, వెరీ గుడ్. మహాబలిపురం. పెద్ద పెద్ద బండారాలు ఉపరితలం మీద అర్జునుడు తపస్సు చేసినట్లు. మరి ఇంకా ఇంకోటి చెప్పిన మహాబలిపురంలో ఏముంది అంటే ఈ ధర్మరాజు చారియోట్ మీద, అది కూడా దాన్ని మామల్లపురం అని చెప్పేసి అన్నాము. సో 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతీయ కళా సంస్కృతికి సంబంధించి పరిశీలించండి. బాదామి దగ్గరున్న గుహలు భారతదేశంలో ఇప్పటికీ నిలిచి ఉన్న అతి పురాతనమైన గుహలు. బారాబర్ గుహలను చంద్రగుప్త మౌర్యుడు ఆజీవికల కోసం తొలిపించాడు. ఎల్లోరాలో వివిధ విశ్వాసాలకు సంబంధించిన గుహలు ఉన్నాయి. మూడవది మాత్రమే సరే. అతి ప్రాచీన గుహలు ఎక్కడున్నాయి? చారిత్రక యుగానికి సంబంధించిన అడిగినప్పుడు మనం బారాబర్ దగ్గర ఉన్న గుహలు. కానీ ప్రశ్నలు బాదామి దగ్గర ఉన్న గుహలు భారతదేశంలో ఇప్పటికీ నిలిచి ఉన్న అతి పురాతనమైన గుహలు అన్నారు. ఇది 268 నేను మీకు అందరికీ క్లాస్లోకి రావడానికి ముందే పీడిఎఫ్లు పంపాను కదా. అయితే 268లో అతి ప్రాచీనమైన గుహలు బారాబర్ దగ్గర ఉన్న గుహలు అనేటివి అతి ప్రాచీనమైన గుహలు. వీటిని అశోకుడు ఆయన మన్మడు దశరథుడు అజీవికల కోసం నిర్మింపజేశాడు. మరి ఇక్కడ మనం ఏం చెప్పాము? చంద్రగుప్త మౌర్యుడు అన్నాం కదా, అదే మనం చేసిన పెద్ద తప్పైంది. అంటే చంద్రగుప్త మౌర్యుడు కాదు, బరాబర్ అశోకుడే. ఇంకా వేరోళ్ళు కానే కాదు, బరాబర్ అశోకుడే. అశోకుడు అజీవికుల కోసం బరాబర్ ఆయననే తవ్వించిండు అంటే కరెక్ట్ ఉంటుండే. కాబట్టి మొదటి రెండు వివరాలు సరైనవి కావు. మరి భారతదేశంలో అతి ప్రాచీనమైన గుహలు చారిత్రక యుగానికి సంబంధించినవని ఇస్తే బాగుంటుండే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇప్పటికీ నిలిచి ఉన్న పురాతన గుహలని ఇచ్చారు. సో అందుకోసం రాంగ్ అయిందండి. సో మనకు ఇది రాంగ్, ఇది రాంగ్. 3 ఎందుకు రైట్? ఎల్లారాలో వివిధ విశ్వాసాలకు సంబంధించి ఇక్కడ వివరణలో టైప్ చేసిన చూడండి. ఎల్లారాలో బ్రాహ్మణిక, బౌద్ధ, జైన మతాల గుహలు ఉన్నాయి. అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది, ఏం చేస్తాం టైపింగ్. కింద ఇచ్చిన చారిత్రక ప్రదేశాలను పరిశీలించండి. అజంతా గుహలు, లేపాక్షి దేవాలయం, సాంచి స్తూపం. మరి కుడ్య చిత్రాలను కలిగి ఉన్నవేవి? అజంతా, లేపాక్షి. అజంతా గుహలు, లేపాక్షి గుహలు. కుడ్య చిత్రాలు కుడ్య చిత్రాలు అజంతా గుహలు, లేపాక్ష దేవాలయం. సాంచి స్తూపమైన దాని మీద కూడా ఉండొచ్చు కదా చిత్రాలు, మరి లేవు. ఓకేనండి. అజంతా గుహలు కుడ్య చిత్రాలకు ప్రసిద్ధి చెందినవి. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో సాంచి స్తూపం మీద కనుక మొదటి రెండు వివరాలు మాత్రమే సరైనవి. సాంచి స్తూపంలో లేవు కాబట్టి. మరి లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో విజయనగర రాజుల కాలపు కుడ్యపు చిత్రాలు ఉన్నాయి. దీనికి కూడా మీకు మళ్ళీ ఇంకోసారి కుడ్యపు చిత్రాలు ఎలా ఉంటాయని చెప్పి చూపిస్తాను. నలంద మహావిహారము ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఎస్, మా విలేజ్లో కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, అట్లా గుర్తుంచుకున్నాను నేను. కుమారగుప్త కాలంలో. మరి ప్రసిద్ధ మహాయాన బౌద్ధ విద్యా కేంద్రం నలందాకు రెక్టార్గా ఉన్న ధర్మపాలుడు ఏ ప్రాంతం చెందినవాడు? నిన్న మీకు ఇచ్చినప్పుడు మీరు అందరూ డిస్కస్ చేశారు కదా. ఓకే, 1 సెకండ్. ఓకే, I will wind up this session and again we will start